నా పేరైతే రిషిక. నేనైతే ఈరోజు అయితే మీకు ఒకటి చెయ్యబోతున్నా. అదేంటంటే మీకు హోమ్ డాడీ అయితే లిఫ్ట్ కాజ్ చేపియబోతున్నా. అది ఎట్లానంటే మీరు ఫస్ట్ ఒక చిన్న వాజ్లైన్ అయినా పర్లేదు, కానీ పెద్దదైనా ఓకే, కానీ కొంచెమే తీసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఒకటైతే ఒక ప్లాస్టిక్ అయితే తీసుకోవాలి. ఒక ప్లాస్టిక్ అంటే ఓకే, స్టీల్ అయినా ఓకే, మీకు గ్లాస్ అయినా ఓకే. గ్లాస్ అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఫస్ట్ ఇది చెప్తున్నా, ప్లీజ్ ఎవరి గ్లాస్ అయితే ముట్టకూడదు. పెద్దోళ్ళు అయితే చెప్పమని చేయండి. అట్లనే ఒక స్పూన్ అనమాట. అట్లనే మీ దగ్గర లిప్స్టిక్ ఉన్నకే బాగున్నకే, కానీ మీరు రెడ్డే తీసుకోండి. వేరే కలర్స్ తీసుకుంటే మీకు అయితే కలర్ అయితే బాగా రాదు, ఇంకా లిప్ బామ్ తయారు కూడా కాదు. సో కొబ్బరి అయితే తీసుకోవాలి. మీకు ఓన్లీ కొబ్బరిదే కావాలి, కానీ కంపెనీ కూడా వేరే ఉండొచ్చు, కానీ కొబ్బరియే కావాలి, వేరేదైతే అవసరం లేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ జనవరిది, ఇంకా పిల్లాడు జనవరి 31 చనిపోయాడు. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ మీద ఏ తేదీ ఉంది? 24 జనవరి. ఇట్లా అయితే మొత్తం గిన్నెలు అయితే వేసేసుకోవాలి. అంటే లక్షణాలు మొదలైన వారం లోపేనా? చలి, జ్వరం, వాంతులు, ఆ తర్వాత మీకైతే చిన్నగా ఓకే, కానీ చిన్నదైతే ఒకవేళ సపోజ్ మీరు చిన్నగా తీసుకురా అనుకోండి, మీరు మొత్తం వేసుకోవాలి. పెద్దదైతే ఒక 1.5 అంటే ఒక 2.5 అట్లా తీసుకోండి, సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంకా కుటుంబం ఏదో దాస్తుంది. సో మీకు డీజీపీ వర్మ ఒక పెద్ద పదవిలో ఉన్నారు. ఆయన కూడా ఇందులో ఉన్నారంటే ఏదో విషయం ఉంది. ఇవన్నీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. మీరు చేసే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. దానికి సంబంధించినటువంటి సో అయితే ఖాళీ అయితే పెట్టేసుకోవాలి, ఇది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం వాస్లైన్ అయితే ఇలా తీసుకున్నాం కదా. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏమో ఇది, సెకండ్ స్టెప్ ఏంటంటే కొంచెం ఇది ఆయిల్ తీసుకోవాలి, వేయాలి. కిరణ్, సరే నువ్వు వెళ్ళు. అలాగే అక్క. ఇవాళ ఎవరికన్నా పీకేయాలనుకుంటున్నారు. అఫిడవిట్లో మీ పేరు కూడా రాసింది, తెలుసు కదా? ఒక 5 minutes సో మీకైతే ఒక స్టెప్ చెప్పాలా. మీకు ఎప్పుడైనా కొబ్బరి నూనె మొత్తం ఏమైనా ఇట్లా డ్రై అయిపోయి ఇట్లా బంద్ ఉందంటే మీరైతే కాంట తీసుకోవాలి, కానీ చిన్నపిల్లలకైతే ఇవ్వమాట. సో కాంట తీసుకొని అయితే వీళ్ళైతే ఇట్లా పెట్టేసాలి. ప్రభుత్వానికి ఇంత అకస్మాత్తుగా ఈ పేద పిల్లలు ఎందుకు అయితే సో మనమైతే ఇలా పోసేసుకోవాలి. సో నాకైతే గట్టి ఏంటంట, ఇంత కూడా వస్తలేదు. సో గట్టి ఉందన్నమాట. ఎన్ని రోజుల నుంచి కొబ్బరి నూనె పెట్టుకోలేదు కదా, దానికోసం సో మా నాన్నగారికి ఒక సర్జరీ వచ్చిందన్నమాట. ఆ రోజు ఎమర్జెన్సీ రూమ్ బయట హడావిడి అరుపులు వినిపించాయి. అకస్మాత్తుగా స్కూల్లోని పిల్లలు వాంతులు చేసుకోవడం, దగ్గు రావడం వల్ల తరగతి గదిలో ఈ ప్రమాదం జరిగింది అని తెలుసు. చాలా ఎక్కువ అయితే వేసుకోవాలి, లేకుంటే మీకు లిప్ బామ్ కాదు. సో నేనైతే ఇక్కడైతే 1/2 అయితే వేసుకున్నాను. కదలడానికి కూడా లేకుండా. నెక్స్ట్ సో ఇక్కడ ఏదైనా దాచి పెట్టండి, లేకుంటే పిల్లలు వచ్చి తీసుకెళ్తారు. సో ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేసాను కదా, ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ ఇట్లా ఆ విషయాన్ని పీల్చుకుంటూ
స్కూల్ నడుస్తుంది ఎవరు? కదా. సో ఇట్లా నాలా మీద అంటుకుంటుంది, స్కూల్ మీ కట్టడానికి అనుమతి చేతితో ఎవరు కూడా ఇచ్చారు? తీయాలా, లేకుంటే బస్తీ అంతా చట్టవిరుద్ధమే. జర పేదవాళ్ళు కట్టుకోవడానికి దుకాణం పెట్టుకోవడానికి అనుమతి మీరు ఇస్తారండి. ఇట్లా ఇట్లా అంటుకుంటుంది కదా, మీరు అప్పుడు ఏం చేయండి అంటే ఇట్లా కలుపుతూనే ఉండండి. అదైతే కొంచెం లూజ్ అయిపోతుంది. 9 మంది పిల్లలు చనిపోయారు. చాలా మంది అస్వస్థత. ఇంకా పోరాడుతూనే ఉన్నారు. చనిపోతున్నారు. సరిగా ఊపిరందక రోగాల బారిన అయితే పడుతున్నారు. కావాలి చాలు. నేనైతే కొంచెం 2/1 అయితే వేసుకున్నాను. మీరైతే వేసుకోకండి. పాలిష్ ఫ్లూయిడ్ కావాలి. ఇంకైతే లూజ్గా కావాలి. చూసినారు కదా, ఇట్లయితే లూజ్గా కావాలి. మీకు లిప్కి సరిపోయేటట్టు అయితే లూజ్గా కావాలి. ఇట్లా చేతికి అంటుకోకుండా లూజ్గా అయితే కావాలి. ఒకసారి అయితే మీరు కలపగానే ట్రై అయితే చేయండి. ఇట్లా చెయ్యికి ఇట్లా పడుకోకుండా జారుతుంది. కొంతమంది కొరియన్ కంపెనీ సో ఇట్లా కలపగానే వైట్ అవుతుంది కదా. కార్మికులకి మనం అప్పుడు ఏం చేయాలంటే అసలు యజమాని ఎవరో ఎవరికి తెలియదు. ఎవరిని బాధ్యులు చేస్తారు చెప్పండి. పిల్లలు చనిపోయిన ఎవరు పట్టించుకోలేదు. పిల్లల గురించి ఎక్కడ చర్చ కూడా జరగలేదు. ఏదైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదైనా ఇచ్చారా? ఇచ్చారు. ఇక్కడ స్వీట్ షాప్ పైన స్కూల్ ఇట్లా ప్రభుత్వ ఇట్లా జ్ఞాపకం ఏమైనా కూడా ఇచ్చారు. అంటే ఏమైనా అయితే మిగతా వారు మాట్లాడుకుంటా ఉంటారు. మీకు ఏదైనా బట్ట ఉంటే బట్టతో ఇల్లు కాపాడుకోవడం చాలా ముఖ్యం. సో ఇక్కడ చూసినారు బుల్డోజర్ కదా. అంటే జనానికి భయం. ఎదురు సో తిరిగితే ఇల్లు ఇదైతే కూల్చేస్తారు. తీసుకోవాలి. మీకైతే జనవరి ఇంకా 26న ఎర్రగా కావాలంటే మా తీసుకోవచ్చు, కేసు దర్యాప్తులో కూడా పర్వాలేదు. ఒక పిల్లాడి మరణం ఇదే తేదీలో జరిగింది. సో అర్జున్ బాసన్, ప్రభాత్ మంతాన్ వాళ్ళ కానీ మీరు వాడనీకైతే దాంతో ఎక్కువ దీనికి పెట్టుకోవాల్సి సంబంధం ఉంటుంది. ఉందా? ఇక్కడైతే ఆ పిల్లాడు మళ్ళీ తన తల్లితో చేసుకుంటారు పాటు కదా మళ్ళీ నా వీడియో చూసి. నాకు సో ఆ కుటుంబం ఎవరైతే చాలా ఇంకా బాగుంది. లైక్ చేయలేదో నా వీడియోకి జరిగిన లైక్ దానికి చేసి అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వాళ్ళ పట్ల కథ మొత్తం నాకైతే మార్చేసింది. ఫాలోవర్స్ చాలా తక్కువ ఎవరి ఉన్నారు. గురించి చెప్తున్నారు? మీకు పిల్లలకి సత్యం నా నిజాయితీ గురించి ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలంటే ఒకటి ప్రభాత్ అయితే ను మీకు ప్రశంసిస్తారు. హిడెన్ మీరా బన్సాల్ మీకైతే ఆవిడ గురించి. ఒక ఫంక్షన్ జరిగిందంటే ఒకటైతే ఫోటోలు వీడియోలు పెడతాయి కదా. పిల్లల పేర్లు ఇలా అది. అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఒక క్వశ్చన్కి నేను ఇక్కడ జరిగే ఏం ఒక మర్చిపోలేదు. మర్చిపోలేదు. ఒక ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళి ఆ వెతికి అక్కడ ఆప్షన్ మీకు సవాల్ చూపుతాను. మీరు వెతకాల్సి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ వెనకాల వాళ్ళు జెడ్ అన్నమాట మా ఇంటి పేరు. సో జెడ్తో ఏమేమి ఉన్నాయో వెతుకోవాల్సి ఉంటుంది. ఈ బస్తీ లాంటి శ్మశానం కూడా చదవలేదు. ఓకేనా? సో మీకైతే ఇట్లా పర్పుల్ అవుతుంది కదా, పర్పుల్ అవ్వకూడదంటే మీరు ఇంకా వేసుకోవాలా. సో మీకైతే పర్పుల్ కావాలి, మాకు 2 వద్దారంటే కూడా మీరు పర్పుల్ కూడా వాడచ్చు. ఒక 5 మినిట్స్ ఆగి మీరు పెట్టుకోవాలి. సో నా లిప్ బామ్ అయితే అయిపోకుంటేనే కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్పుల్ వచ్చింది. నాకైతే ఎర్రగా మండేట అంటే మన లిప్ మొత్తం వచ్చేటట్టు రావాలి. సో ఇట్లా రావాలి. చూస్తున్నారు కదా ఇట్లా జారాలన్నమాట. స్పూన్ని మనం అన్నప్పుడు ఇట్లా జారాలి. ఇట్లా జారితేనే వెళ్ళి తయారైనట్టు. మాధవ్ ల్యాప్టాప్లో దొరికిన డాక్యుమెంట్స్ వివరాలు సో ఐడెంటిటీ కంపెనీకి చెందిన అన్ని సపరేట్ డీటెయిల్స్ అవ్వడం లేదు. సో ఏం సపరేట్ అవ్వకపోయినా మీకు నేను ఓకే. వెతుకుతున్నా. కానీ దొరికినట్టే. ఇట్లా మనకి దెబ్బ తాకినప్పుడు ఎర్రటి రెడ్ ఎట్లా వస్తుంది అట్లయితే కావాలి.
ఇదే మీకున్న ఎందుకంటే ఏకైక అది అవకాశం. చాలా గలీజ్ ఉంటుంది. సో నాదైతే ఇదైతే కంప్లీటెడ్. సో మనం ఒక ఇప్పటిదాకా మిక్సీ పక్కన పెట్టుకున్నాం కదా, దానైతే మాకు వాటికి తీసుకోవాలి. సమాధానం దొరకలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ మనం రాత్రి గురించి మీరు ఇంకా చేసుకున్న ఎంతకాలం లిప్ మాట్లాడుకుంటారు? బాల్స్ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు మొత్తం తీయాలి. మీరు కూడా వాటికి సంబంధించిన నిజాలు బయటికి రావాలని అనుకుంటున్నారు. ఇలా అయితే వేసేసాలి. హత్యలు జరిగిన రాత్రి గురుమాత పంపించిన ప్రసాదం మీ ఇంట్లో తయారైంది కదా, దాని కదా మీ డ్రైవర్ ఫామ్ హౌస్ తీసుకొచ్చాడు. ఆస్థాకి పాలు పడవు, గార్డ్ రౌండ్స్ అయిన తర్వాత తిందాం అనుకున్నాడు. వీళ్ళిద్దరూ కాక మీరు మాత్రమే ప్రసాదం తినలేదు. చూస్తారు కదా, ఇట్లయితే నాకు తినాలనిపించలేదు, కడుపు నిండుగా ఉంది, ఇంకేం లేదు. సో మీరైతే మన వీడియోని లైక్ చేసుకొని, ఏమనుకుంటున్నారు? షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ ఆ రోజు నిద్ర మాత్రం లెక్క రిసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా అది డాడీ నాకు తెలియదు. నాకైతే సబ్స్క్రైబర్స్ ఆస్తి ఇచ్చిందేమో. ఓన్లీ 18 సెల్ ఫోన్ ఉన్నారు. కూడా ఇచ్చింది కదా, ఆమెనే ఎందుకు మీకు అడగలేదు మీరు? ఇంకా కొన్ని వీడియోస్ కావాలి అంతేనా? అనుకుంటే రాజేష్ బన్సాల్ మిమ్మల్ని కూడా కొనేశాడు. ఇంకా కొన్ని ఏమేమి చేయాలో ఆస్థా అన్ని దగ్గర వీడియోస్ వాటి పెట్టండి, డిస్క్రిప్షన్ నేనైతే దొరకలేదు, కానీ మీ చేస్తాను. ఖర్చు మీకోసం కానీ కుదిరేది నాకైతే పంపాలి. స్లైమ్ చేయడానికి తప్పకుండా అయితే పక్క కొనిచ్చేవాడు. రాదు. సో మన లిప్ బాస్ ఉంది కదా, గతంలో తీసుకున్నా, కానీ దానిపై ఆధారపడడం ఎక్కువైంది. దాంతో గురుమాత మాట సహాయంతో దాన్ని నేను చూసినారు కదా, తీసుకోవడం లిప్ బాస్ తగ్గించేశాను. ఇట్లా అంటే రావాలి. మొత్తం కుటుంబం So, స్పృహ కోల్పోయే ముందు మీరు వాడేవారు దిస్ అన్నమాట. వీడియో సరైన ఇస్ కారణం లేకుండా మీరు మాత్రమే ఆ రోజు లైక్ ప్రసాదం చేసుకొని, సబ్స్క్రైబ్ తీసుకున్నారు. చేసుకొని, కానీ ఆ రాత్రి బెల్ సిగరెట్ ఐకాన్ అయితే తాగడానికి క్లిక్ ఆ చేయండి. రోజు రాత్రి అంత చలిలో 9 గంటల 30 నిమిషాలకు షెడ్ వైపు వెళ్ళారు కాదు, 5 నిమిషాల్లో తిరిగి ఇంటికి